అనేక మంది పెద్దలు, అక్కడక్కడ నాకన్నా చిన్నవారు కూడా ఉన్నారు. పెద్దవారికి నమస్కారం, చిన్నవారికి నా ఆశీస్సులు. డాక్టర్ గారు మన నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, వారి పరిశీలన మనకు చెప్పారు. భాస్కర్ గారు దేశానికి సంబంధించినటువంటి పరిస్థితిని చాలా క్లుప్తంగా గణాంకాల మీద మంచి అవగాహనతోటి మనం వచ్చారు. నేను ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని వివరాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మీకు ఏమన్నా సందేహాలున్నా, ఏమన్నా అడగాలన్నా, నేను చెప్పిన విషయాల మీద మీకు ఏదైనా సందేహం ఉన్నా, లేదు నేను చెప్పిన దాని మీద మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలున్నా, వాటి గురించి కూడా మనం కాసేపు చర్చ చేసుకోవచ్చు. నాకు అన్నిటికన్నా చర్చ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నాకు ఈ మన్ కీ బాత్ టైప్ ఉపన్యాసం ఇష్టం ఉండదు. అంతా ఒకళ్ళే మాట్లాడడం కాకుండా కొంచెం మీ నుంచి కూడా మాట్లాడితే, మీరు కూడా మాట్లాడితే కాస్త చర్చ ఉంటే బాగుంటుంది. డాక్టర్ గారు ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడచ్చా? ఆ తర్వాత కొంచెం మనం చర్చ చేసుకుందాం. 2022 జనవరిలో రైల్వే వారు ఒక ఉద్యోగం ప్రకటించారు. 35,000 ఉద్యోగాలకి ఒక ప్రకటన, 35,000. దానికి 1,25,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. మన నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క విషయంలో మనకు అర్థమవుతుంది. తర్వాత గాజాలో యుద్ధం జరుగుతుంది, తెలుసు కదా మీకు. గాజాలో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వం పాలస్తీనియన్లందరినీ ఉద్యోగాలకు తీసేసి అనేక దేశాల నుంచి యువకుల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళు అప్పటి వరకు చేస్తున్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయడానికి సంకల్పించారు. మన దేశానికి ఇజ్రాయెల్కి ఇప్పుడు మంచి స్నేహం ఉంది కాబట్టి, దానికన్నా ఎక్కువగా మన ప్రధానమంత్రికి ఇజ్రాయేలీ ప్రధానమంత్రికి చాలా మంచి దోస్తి ఉంది కాబట్టి, అంటే ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తారు, నాకు తెలియదు అనుకోండి, ఇప్పుడు చూడలేదు, ఆయన ఒరే అనుకుంటారట, నాకు తెలియదు. అంత దోస్తి ఉందని అంటారు, నాకు తెలియదు అనుకోండి, చెప్తున్నాను. ఆయన మన ప్రధానమంత్రి గారిని అడిగితే చేసుకోండి, ఇక్కడి నుంచి కూడా చేసుకోవడం అన్నారు. ఇక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వం కొన్ని రిక్రూట్మెంట్ సెంటర్ని తెరిచింది. హర్యానాలో తెరిచింది, ఉత్తరప్రదేశ్లో తెరిచింది, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో తెరిచింది, రాజస్థాన్లో కూడా తెరిచింది. ఈ 4 రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిస్తే కొన్ని వేల మంది యువకులు అక్కడ బారులు తీరుతున్నారు. ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర అలా బారులు తీరుతూ ఉంటే కుతూహలంగా ఉంటుంది కదా, ఏంటి ఇంతమంది గాజా వెళ్ళడానికి ఇంతమంది బారులు తీరుతున్నారు అని కుతూహలం మన మిత్రుడు భాస్కర్ లాంటి వారికి అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకుందామని అలాంటి వారు ఎవరో ఆ క్యూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగారు. అక్కడ క్యూలో ఉన్నటువంటి యువకులు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా అని అడిగారు. గాజా అండి అన్నారు. గాజాలో ఏం జరుగుతుందో తెలుసా అని అడిగారు. యుద్ధం జరుగుతుందండి అన్నారు. అక్కడ బాంబులు వర్షం కురుస్తుందో తెలుసా అన్నారు. తెలుసండి, యుద్ధం కదా, మరి బాంబులు వర్షం కురుస్తుంది కదా. తుపాకులు పేల్చుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకటి తెలుసా అన్నారు. తెలుసండి. అనేక వందల మంది చనిపోతున్నారు అక్కడ, తెలుసా? తెలుసండి. యుద్ధం జరుగుతుందని తెలుసు, బాంబులు వర్షం కురుస్తుందని తెలుసు, తుపాకీలు పేర్చుకుంటున్నారని తెలుసు, వందల మంది చనిపోతున్నారని తెలుసు. అయినా కానీ
అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి మీరు లైన్లో ఉంచున్నారు ఏంటి అని అడిగారు. అడిగితే ఆ పిల్లలు ఏం చెప్పారంటే, ఏం చేయమంటారండి, ఉద్యోగం లేకుండా ఇక్కడ చచ్చే కంటే అక్కడికి వెళ్ళి అదృష్టం బాగుంటే కొన్నాడు ఉద్యోగం చేసి, ఉద్యోగం చేసిన ప్రతి నెల మనం బతుకుంటే ఓ 10 రూపాయలు ఇంటికి పంపించి ఇంకో 10 రూపాయలు మేము ఏదో తిని బతుకుదామని వెళ్తున్నామండి. చనిపోతే చనిపోతాం. ఉద్యోగం చేస్తూ 4 రూపాయలు ఇంటికి పంపుతూ అక్కడ చనిపోయినా పర్వాలేదు, కానీ ఉద్యోగం లేకుండా భారతదేశం చనిపోతే ఏం లాభం అండి అని పిల్లలు చెప్పారండి. ఇది పేపర్లో వచ్చింది. ఈ మధ్య రాజుగారు ఈ మధ్య హైదరాబాద్ పత్రికల్లో, మరి మీకు వచ్చిందో నాకు తెలియదు, ఒక వార్త వచ్చింది. పాత బస్తీలో ఒక యువకుడి మృతదేహం ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చింది. అప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఉక్రెయిన్ నుంచి మృతదేహం రావడం ఏంటి హైదరాబాదు అంటే, అప్పుడు తెలిసింది కొంచెం తగ్గితే భారతదేశంలో అనేక మంది యువకుల్ని రష్యా వాళ్ళు రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధంలో వాడుకుంటున్నారు. అంటే ఉక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, గాజా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అంత భయంకరమైనటువంటి నిరుద్యోగం మన యువతి యువకులలో ఉన్నారు ఇవాళ. ఇక భాస్కర్ లాంటి వారు ఆర్థిక శాస్త్రం పక్కన చదువుకున్నారు, PhD చేశారు కాబట్టి వారికి కొన్ని గణాంకాలు చెప్పాలి. ఇది మనం కళ్ళతో చూసేటటువంటి పరిస్థితి. కానీ గణాంకాలకు వెళ్తే ఈ మధ్యనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారతదేశంలో నిరుద్యోగం మీద ఒక నివేదికని విడుదల చేశారు ఈ మధ్య. ఆ నివేదికలో ఏం చెప్పారంటే, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువతీ యువకులు. రెండవది, ఆ యువతీ యువకులు చదువుకున్నటువంటి వారి 63% మంది. భారతదేశంలో యువతలో నిరుద్యోగం శాతం 24. అంటే యువతీ యువకులు 100 మంది ఉంటే అందులో 24 మందికి ఉద్యోగాలు లేవు. ఇది ప్రపంచంలో యువతలో నిరుద్యోగం అత్యధికంగా ఉండేటువంటి దేశాల్లో మన దేశం కూడా ఒకటి. మన దేశంతో పాటు ఎలాంటి దేశాల్లో ఇంత నిరుద్యోగం ఉందనంటే, యెమెన్లో ఉంది, ఇరాన్లో ఉంది, లెబనాన్లో ఉంది, లిబియాలో ఉంది, అర్మేనియాలో ఉంది. ఇట్లాంటి దేశాల్లో మనకెంత నిరుద్యోగం ఉందో యువతి యువకుల్లో అక్కడ కూడా అంతే నిరుద్యోగం ఉంది. వాళ్ళు ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాదు, వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ కూడా కాదు. మనం చెప్పుకుంటున్నాం ఇంత నిరుద్యోగం ఉన్నా, వాళ్ళు చెప్పుకోవట్లేదు. వాళ్ళకి బడాయి లేదు, మనకు బడాయి ఉంది. ఇంతే కాకుండా మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ చిన్న దేశం, మనందరికీ తెలుసు. మనకి యువతీ యువకుల్లో నిరుద్యోగం 24% ఉంటే బంగ్లాదేశ్లో 12% ఉంది, మనలో సగం ఉంది. ఈ మధ్య ఈ ILO రిపోర్ట్ విడుదల చేసినప్పుడు మన భారత ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు ఒక ఆయన ఉన్నారు, అనంత నాగేశ్వరన్ అని. వారు కూడా ఉన్నారు అక్కడ ఆ సమావేశంలో విడుదల చేసినటువంటి దాంట్లో. ఆయనే విడుదల చేశారు. అయితే విడుదల చేసే ముందు మనం చదువుకోవడానికి ఉండదు కదా, అంచేత ఆయనకు తెలియదు. ఈ అంకెలు చెప్పడంతో విడుదల అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. ఆయన ఏం చెప్పారంటే, నిరుద్యోగ లాంటి సమస్యలు తీర్చడం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పారు.
ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాల్వ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని చెప్పారండి. అంతేకాదు ఇందులో కొంచెం నా వయసు నాకన్నా పెద్దవాళ్ళకి తెలుసు, మనకి నాగభూషణం గారు నటించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? చిన్నవాళ్ళకి తెలియదు అనుకోండి, పెద్దవాళ్ళకి తెలుసు. ఇదివరకు ఆ రోజుల్లో 60, 70, 80 ఆ ప్రాంతంలో తెలుగులోనూ తమిళంలోనూ ఒకేసారి సినిమాలు తీసేవాడు. ఓ తమిళ యాక్టర్ని పెట్టి తమిళ వెర్షన్ తీసేవాడు, తెలుగు యాక్టర్ని పెట్టి తెలుగు వెర్షన్ తీసేవాడు. ఇలా మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా చో రామస్వామి గారు రాసినటువంటి కథ తెలుగులోనేమో నాగభూషణం గారు, తమిళంలో ఎవరు యాక్ట్ చేశారనుకోండి. ఈ అనంత నాగేశ్వరన్ గారు దాన్ని గుర్తు చేసి ఆ సమావేశంలో చెప్పారండి. ఆ సమావేశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో డైలాగులు అనంత నాగేశ్వరన్ గారు మన ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి ఆర్థిక సలహాదారు, ఆయన గుర్తు చేసి ఏం చెప్పారంటే, అందులో ఆ సినిమాలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక కల్పితమైనటువంటి ప్రధానమంత్రి పాత్ర ఉంటుంది. ఆ కల్పిత ప్రధానమంత్రి పాత్ర ఏమంటుందంటే, ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ సమస్య తీరుస్తాము అని ఎన్నికల ముందుకి చెప్తాము, అంతే, అది దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు అని మహమ్మద్ బిన్ తుగ్లక్లో ఉంది, అంచేత మనం దీని గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు అన్నారు. మరి ఆయన మన ప్రధానమంత్రి గారు దృష్టిలో పెట్టి అన్నాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన ఎన్నికలు నెగ్గేశాడు, మనంతా ఓటేసేసాం. ఆశపడ్డాం, తప్పులేదు, ఆశపడ్డాం. అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే కాదంటామా? శ్రీరామ్ మోకాలు ఉండకమన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, అక్కర్లేదు, నీకు ఓటు ఏమంటే ఇలా బాగుండదు కదా, వేసాము. కానీ ఇప్పుడు లేవనుకోండి, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. అలా అన్న తర్వాత 10 ఏళ్ల తర్వాత మనం నిరుద్యోగం మన దేశంలో యువకులు 24% ఉంది. మొత్తం నిరుద్యోగంలో 83% మంది యువకులు, వాళ్ళలో చదువుకున్న వాళ్ళ సంఖ్య 63% మంది. మనం ఇరాను, అర్మేనియా, లెబనాన్, యెమెన్ అటువంటి దేశాల స్థాయిలో మనం ఉన్నాము, వాళ్ళ సరసన మనం ఉన్నాము. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా నిరుద్యోగ యువకుల్లో కేవలం 12% మాత్రమే ఉంది. ఇది ఇవాళ మన ముందున్నటువంటి వాస్తవం. ఇదొకటి. రెండోది, ఈ మధ్య భారతదేశంలో అసమానతల మీద ఒక నివేదిక, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని చాలా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ఆర్థికవేత్తలు ప్యారిస్లో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేస్తారు. మన దేశంలో 1920 నుంచి 2022 వరకు సుమారుగా 100 సంవత్సరాల పైబడి అసమానతల పరిస్థితి ఏమిటి అని సుదీర్ఘమైనటువంటి చాలా లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి టాప్ 1% వారు 22% ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాయంలో 22% టాప్ 1%కి చెందుతోంది. 1% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ కార్నరింగ్ 22% of its income. This is point number 1. Point number 2 is top 1% of India's population owns 44% of its wealth assets. ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో 44% ఆస్తులు 1% జనాభా దగ్గర ఉన్నది అనేది రెండవది. మిగతా వాళ్ళ 1% దగ్గర 44% ఆస్తులు, 1% దగ్గర 22% ఆదాయం ఉందంటే ఇక మిగతా వాళ్ళ సంగతి మనం ఆలోచించుకోనక్కర్లేదు. ఇంతే కాకుండా ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే మరొక పక్క భారతదేశంలో మిలియనేర్ కాదు, బిలియనేర్, బీతో మొదలవుతుంది, బిలియనేర్ల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితం 125 ఉంటే ఇవాళ దగ్గరగా 170 మంది బిలియనేర్లు ఉన్నారు. ఎంత బ్రహ్మాండం! ఇక్కడ ఎవరో ఉన్నారు,
ఇంకా రాలేదు. చూద్దాం కాసేపు. అంటే అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అనేది దాని సారాంశం. ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయనంటే ఆ నివేదికలో ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా మన దేశంలో అంత పెద్ద స్థాయిలో అసమానతలు లేవు ఆర్థిక పరంగా. ఈ 3 పాయింట్లు చెప్పారండి. ఈ 3 పాయింట్లు చెప్పిన ఒక 4-5 రోజులకి ఈ కొత్తగా నియమితులైనటువంటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు, మంచివారు, పెద్దవారు, ప్రొఫెసర్ అరవింద్ పణేగారియా గారని ఉన్నారు. నాకు కూడా బాగా తెలిసి ఆయన ఇదొక నీతి ఆయోగ్లో కూడా మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా ఉండేవారు. ఆయన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, న్యూయార్క్ దగ్గర ఉంటుందండి, అక్కడ పనిచేస్తారు ఆయన. వారు ఏమన్నారంటే, ఆర్థిక అసమానతలని ఈ లెక్కలను చూసి పెద్దగా కలవరపడాల్సింది ఏం లేదు. ఆయన చాలా చక్కగా రాశారండి. డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ అసమానతలు ఉన్నాయని మీరు నిద్ర పాటు చేసుకోకండి అన్నాడు. పర్వాలేదు, మంచిదే, అసమానతలు ఉండడం మంచిదే. అసమానతలు ఉండడం వల్ల మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు అనేది ఆయన సిద్ధాంతం. దానికి ఆయన ఏం చెప్తారంటే, ఒకళ్ళు బాగా డబ్బు సంపాదించారు అనుకోండి, ఒకళ్ళు బాగా డబ్బు సంపాదిస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెడితే ఇలాంటి భాస్కర్కి నాకు ఉద్యోగాలు దొరుకుతాయి అందులోనూ. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సంవత్సరానికి, సంవత్సరానికి కాకపోతే 2 ఏళ్ళకి, 2 ఏళ్ళకి కాకపోతే 3 ఏళ్ళకి, 3 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకి, 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి ఏదో పెట్టుబడి పెడతారు, ఏదో ఉద్యోగం వస్తుంది, మాకు కూడా ఏదో ఉద్యోగం వస్తుంది. మీరు కూడా నెమ్మదిగా ఆ మోచే తెరిచి కొంచెం 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 మనం కూడా చుక్కలు తాగచ్చు, అంతే కదండి. అంచేత మీరు దాని గురించి పెద్దగా ఊరికే వరి అవుతారు ఎందుకు? వాళ్ళు డబ్బు సంపాదించడం పర్వాలేదు, నెమ్మదిగా మీరు కూడా దాని గురించి నెమ్మదిగా తాగచ్చు అని పణగారియా గారు చెప్పారండి. ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, అప్పుడప్పుడు ఈ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు, దాని గురించి కూడా పెద్ద వరి అవ్వకలేదని చెప్పారండి. అంటే ఈ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు 1000 కోట్లు పెట్టి పెళ్లి చేస్తారు, 1000 కోట్లు జస్ట్. అంచేత అప్పుడు చేసి దాన్ని కూడా పెద్ద వరి అవ్వకండి మీరు అని చెప్పాడండి ఆయన. ఎంత ప్రమాణంగా చెప్పాడండి. ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒకటి ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద సలహాదారులు ఉంటున్నారు చాలామంది. అలాగా ప్రధానమంత్రి గారు కూడా సలహాదారులు ఉన్నారు. ఆ ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా ఉన్నట్టు వివేక్ దేబ్రాయ్ అని మంచి ఎకానమిస్ట్ ఆయన ఏం చెప్పారంటే, అసమానతలు ఉంటేనే నెమ్మదిగా పేదరికాన్ని నిర్మూలించవచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా పేదరిక నిర్మూలన ఉందని చెప్తా పెద్దగా పర్యావరణ ఆయన చెప్పినట్టే, మన పెద్ద ఆయన చెప్పినట్టే, పణగారియా గారు చెప్పినట్టే ఇది కూడా చెప్పారు. అంటే కొంచెం ఇంకో కోణంలో చెప్పాడు అనమాట. సో భాస్కర్ వరి అవుతాడు అనుకోండి, ఏంటి అంతంత పెరిగిపోతారంటే, ఆగవయ్యా 5 ఏళ్ళు ఆగు, 10 ఏళ్ళు ఆగు, నీకు కూడా ఏదో వస్తుంది అని చెప్పచ్చు మనం. అప్పుడు అలాగే చెప్తున్నారు. ఇది ఇందులో సారాంశం. సో అసమానతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంత పెరిగిపోతున్నాయంటే, ప్రపంచంలో అసమానతలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో భారతదేశం కూడా ఒకటి. అసమానతల్లో ఒకటి, యువకుల్లో నిరుద్యోగంలో కూడా నెంబర్ 1. ఎంత ప్రమాణంగా మరీ ఎక్కువ ఆర్థిక విషయాల్లో మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకొక 2 విషయాలు చెప్పి మిగతా విషయాలు కూడా కొంచెం అటు ఇటుగా వాటిని కూడా నేను చిన్నగా పరామర్శిస్తాను. భారతదేశం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, ఇంతేనా భాస్కర్ అని చెప్తోందండి ప్రభుత్వం. ఎలా అవతరించింది?
అప్పటికి 5వ స్థానంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ని అధిగమించి మనం 5వ స్థానంలోకి వచ్చాం. విన్నారా మీరు ఈ మాట? విన్నారు కదా సార్? మీరు విన్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. మీరు తర్వాత ఎలాగ అడుగుతారు అనుకోండి. బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? అభివృద్ధి చెందిన దేశమే కదా? కాదనగలమా? ఏమన్నా రాజు గారు? అనలేం కదా. అభివృద్ధి చెందిన దేశం. అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమిస్తే మనం ఏమవ్వాలండి? మనం అభివృద్ధి చెందిన దేశం అయిపోవాలి కదా. కానీ మరో పక్క ఒక పక్కేమో మనం అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని అధిగమించి 5వ స్థానాన్ని ఆక్రమించేమో అని చెప్తున్నారు. రెండో వైపు ఏం చెప్తున్నారు? 2047లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం ఈ దేశాన్ని చెప్తున్నారు. ఇదేంటండి? అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించిన దేశం అభివృద్ధి చెందిన దేశమే కదా. మళ్ళీ 2047 కాగడం ఏంటయ్యా భాస్కర్? ఏమైనా బాగుందా ఇది? అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి చెప్పచ్చు, భాస్కర్ చెప్తే ఊరుకుంటాడండి. ఇది ఒక మాట చెప్తున్నారు. ఇందులో విషయం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ జనాభా ఎంతండి? 6 కోట్ల చిల్లర, పోనీ 7 కోట్లు అనుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతండి? 5-6 కోట్ల మధ్య ఉంది కదా. అంటే 5-6 కోట్ల మధ్య ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ అంత ఉన్నటువంటి ఇంగ్లాండ్ని అధిగమించేసాము. 140 కోట్లు ఉన్న దేశం అంటున్నామండి. సిగ్గుండాలి కదండి. కొంచెం ఉండాలి కదా, ఎక్కువ ఉండక్కర్లా, జస్ట్ లిటిల్ బిట్. 6 కోట్లు, 5.5 కోట్లు, 6.5 కోట్లు ఉన్న దేశం వాళ్ళ తలసరి ఆదాయమేమో ఎంత భాస్కర్? $45,000 తలసరి ఆదాయం. తలసరి ఆదాయం డాలర్లు డబ్బులు. మందేమో 2,300 అండి, వాళ్ళది 45,000 అండి. మనం మొత్తం ప్రపంచంలో తలసరి ఆదాయంలో 140వ స్థానంలో ఉన్నామండి. 140th అండి. మరి 140th తలసరి ఆదాయం పెట్టుకుని బస్తీమా సవాలంటే నవ్వరండి అందరూ. నేనండి కొంతమంది నాకు బాగా తెలిసిన వాళ్ళతోటి నేను ఒకసారి, మీకు తెలుసో తెలీదో, నేను చాలా గొప్పవాడని చెప్పాను. నేను చాలా గొప్పవాడిని, అసలు నాకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదని చెప్పానండి. చెప్తే వాళ్ళు నాకు గడ్డి పెట్టారండి. గడ్డి పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఒరే నీకు బాగా చాలా తెలుసు అని నువ్వు చెప్పకూడదు, 9-10 మంది ఊళ్ళో వాళ్ళు అనాలి, పరకాల ప్రభాకర్కి బాగా విషయం బాగా తెలుసని అన్నారండి. కరెక్టే కదండి. అప్పుడు నాకు సిగ్గేసిందండి. కరెక్టే కదా అనుకున్నాను. ఇప్పుడు నేను విశ్వగురు అన్నాను అనుకోండి, ఏమన్నా బాగుంటుందండి? మనకి ప్రపంచంలో ఉన్న వాళ్ళు చెప్పాలి, నువ్వు విశ్వగురువు అయ్యా అని చెప్పాలి. నేనే విశ్వగురు అని మన ఊరంతా తిరిగితే నవ్వరండి. అంటే ఎదురుగా నవ్వకపోవచ్చు, బాగుంటుంది. ఎదురుగా నవ్వితే పెద్ద ఆయన ఎందుకు లేని ఊరు. మనం అలా తిరగగానే ఏమంటాడు, చూడరాడు ఏమంటున్నాడు అంటారా? మనం అలా తయారైపోయామండి. వాడు నవ్వుతున్నారు. ఇప్పుడు తలసరి ఆదాయంలో 140వ స్థానంలో ఉండి 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండి, మన పక్క దేశంలో అది 12% ఉండి, ఇంత సమస్యలు, ఆర్థిక అసమానతలు ఉండి నువ్వు విశ్వగురు అని డప్పేసుకుని కొడుతూ తిరుగుతూ ఉండి నవ్వుతారండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనం లెక్కలు మార్చేస్తున్నామండి. లెక్కలు మార్చేసి మనం చాలా పెద్ద ఎత్తున ప్రగతి సాధించాము అని ఒక పెద్ద
ఛాలెంజ్ పెట్టామండి. పూర్వం డాక్టర్ గారు 4 కిలోమీటర్ల 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్ ఉందనుకోండి. 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్, 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్ కింద రాసుకునేవాడు. ఇప్పుడు 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్డు 4 కిలోమీటర్లు అండి. మరి ప్రగతి రాకేమవుతుందండి? ప్రగతి కదా, కొంచెం అలా మార్చామంతే, పెద్దగా ఏం చేయలేదు. 1 kilometer by 4 lane road was 1 kilometer by 4 lane road. 1 kilometer by 4 lane road becomes 4 kilometers. Therefore, we are 4 times progress. ఇలా మారుస్తున్నాం మనం. మనకి ఆ మధ్య G20 సమావేశం జరిగింది. గుర్తుందండి? గుర్తుందా, మర్చిపోయారు? నాకు ఆ G20 సమావేశం జరుగుతున్నప్పుడు అసలు G20 అంటే ఏంటో తెలియదు అప్పుడు, ఐడియా లేదు నాకు, పొట్టు తెలియదు, ఐడియా లేదు. నాకేమనిపించిందో ఆ G20 సమావేశాలు జరుగుతున్నప్పుడు మీకు చెప్తాను. మీకు కూడా అలాగా అనిపించిందా లేదా మీరు కూడా ఒకసారి బేరీజ్ చేసుకోండి. నేను చెప్పిన దానికి మీకు అనిపించిన దానికి నాకు చెప్పక్కర్లేదు, బట్ మీ మైండ్లోనే ఓకే, ఓ ఇలా అతనికి ఇలా అనిపించింది, నాకు కూడా అలా అనిపించింది, ఒకసారి ఆలోచించండి. నాకేమనిపించింది అంటేనండి, అంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా, రైలు ఎక్కితే G20, విమానం ఎక్కితే G20, బజార్ వెళ్తే G20, ఫోన్ ఎక్కితే G20, టెలివిజన్ ఆన్ చేస్తే G20, యూట్యూబ్లో G20, అడ్వర్టైజ్మెంట్లో G20, పేపర్లో G20, రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్లో G20, ఎక్కడ చూసినా G20 ఉండేది. ఐడియా ఉందా మీకు? మొత్తం దేశాలన్నీ కూడా భారతదేశం వచ్చేస్తున్నాయి అంటే నేను ఏమనుకున్నానంటేనండి, ఓకే మీరు నాకు అనిపించింది చెప్తాను మీకు. నాకేమనిపించిందంటే, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా రష్యా, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఆఫ్రికా కంట్రీలు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీళ్ళందరూ కూర్చుని అబ్బా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి, ఇన్ని సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అర్థం కావట్లేదు, యుద్ధాలు జరిగిపోతున్నాయి, వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, భూమి కిందకెళ్ళిపోతుంది, పర్వతాలు పెరిగిపోతున్నాయి, మంచు కరిగిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి, పిచ్చెక్కిపోతుంది. వాళ్ళంతా ఇలా కొట్టుమిట్టాడుతుంటే అందులో కొంతమంది మీరే ఇబ్బంది పడకండి, కంగారు పడకండి, ఈ సమస్యలన్నీ తీర్చాలంటే, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలి, విశ్వగురు దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనకు అన్నీ చెప్తాడు అంటే అందరూ పొడవమని ఇక్కడికి వచ్చారు అనుకున్నానండి. అలా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చారు, పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకున్నాం, వాళ్ళకి ఉప్మా బాగుంటుందని చెప్పాం, పెసరట్టు బాగుంటుందని చెప్పాం, ఇంకోటి బాగుంటుందని చెప్పాం, మటర్ పన్నీర్ బాగుంటుందని చెప్పాం. మన తిండి అంతా డాన్స్, మన భరతనాట్యం ఎలా ఉంటుందో, ఒడిస్సీ ఎలా ఉంటుందో, మన మణిపూరి ఎలా ఉంటుందో, ఇలాగ మొత్తం డాన్స్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసాం. మన కర్ణాటక సంగీతాన్ని వినిపించాం, హిందుస్థానీ సంగీతాన్ని వినిపించాం, అన్నీ చేసాం. అన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ మనకి సాష్టాంగ నమస్కారాలు చేసి, అమ్మయ్య మాకు ఇప్పుడు హాయిగా ఉందండి, భారం లేదు, అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అనుకున్నానండి నేను. కానీ నాకు ఆ విషయం తెలియదు, అది అసలు G20 అంటే ఏంటో ఐడియా లేదు కాబట్టి అలా అనుకున్నాను. అలా అనిపించింది, ఎక్కడ చూసినా అలా అనిపించింది నాకు. అలా అనిపించిన తర్వాత వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను గూగుల్ చేశాను. మీరు కూడా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. గూగుల్ చేస్తే అప్పుడు తెలిసిందండి నాకు, లాస్ట్ ఇయర్ ఏమో ఇండోనేషియాలో కలిసేట్టు వీళ్ళు, ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చారు, వచ్చే సంవత్సరం బ్రెజిల్ అట్టండి, ఆ తర్వాత ఇంకో చోట అంటే ఇలాగ ప్రతి సంవత్సరం ఒక చోటకి వెళ్తుంటారు వీళ్ళు.
ఇక్కడికి ఏమి పెద్దగా ప్రత్యేకంగా మనం విశ్వగురు అనేది తీర్చేస్తామని తీర్చేవాళ్ళని చెప్పి రాలేదు. మామూలుగా వచ్చారు అంతే. ఇలా వచ్చారు, ఇంకో చోటుకి వెళ్తారు, అలాగే ఇంకో చోటుకి వెళ్తారు, అలాగే ఇంకో చోటు వెళ్ళిన తర్వాత మనం ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, కాఫీ బ్రహ్మాండంగా ఉందంటాం, అంటావా లేదా? అబ్బా మీ 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 భోజనాలు బాగున్నాయండి, మీ బట్టలు బాగున్నాయండి, మీ సంగీతం బాగుందని చెప్పారు, ఇక్కడ అంతా చెప్పారు, చూసారా వాళ్ళు మా గురించి ఎలా అనుకుంటారు, మేము అంత గొప్పవాళ్ళు అని మనం కాసేపు సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది జరిగిందండి. దీన్ని పట్టుకుని అసలు మనం ప్రపంచం అంతా మన వైపే చూస్తోంది, మనమే చాలా గొప్పవాళ్ళం అని మార్కెటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆడిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారని మనం చూసి, ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మామూలుగా మనం ఏదో వచ్చాము, ఇలా ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినప్పుడు ఇప్పుడు విన్నారు మీరు దాని గురించి? ఇప్పుడు బ్రెజిల్లో జరిగింది, ఏమైనా విన్నారు మీరు దాని గురించి? వచ్చే సంవత్సరం కూడా జరుగుతుంది, వింటామని దాని గురించి విన్నాం. ఇక్కడ మాత్రం ఊదరగొట్టేసారు. సో ఈ రకంగా మనల్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రతి విషయాన్ని పెద్ద పెద్ద ఏవో మనం ఏదో అచీవ్ చేసేసినట్టు, మన పెద్ద విజయవంతం చేసేసినట్టు, అసలు ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గర పడుంటున్నట్టు, మన వైపే చూస్తున్నట్టు మనం పెద్దగా దీని గురించి మార్కెటింగ్ చేసుకుంటాం. ఇది ఒక పెద్ద కళ కింద తయారైపోయిందండి. మీకు గుర్తుందో లేదో, ఈ G20లోనే ఒక స్లోగన్ పెట్టారండి. ఏ స్లోగన్ గుర్తుందా మీకు? పిల్లలు గుర్తుంటుంది, గుర్తుందా? ఏంటమ్మా అలా మర్చిపోతే ఎలాగా? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ప్రచారం చేసేవాడు దానికి, మీరు అలా మర్చిపోతే ఎలాగా? బాధపడతారు. వసుధైవ కుటుంబకం అని చెప్పామా లేదా? వసుధైవ కుటుంబకం అంటే ఏంటండి? మొత్తం ఈ భూగోళం అంతా ఒక ప్రపంచం, ఒక కుటుంబం, నా కుటుంబం, మొత్తం భూగోళం అంతా నా కుటుంబం. మణిపూర్ కాదు, నాట్ మణిపూర్. నువ్వు ఆ మాంసం తింటున్నావా? నువ్వు కూడా కాదు. డాక్టర్ గారు మీరు ఆ భాష మాట్లాడుతున్నారా? మీరు కూడా కాదు. మీరు ఆ రకమైన బట్టలు వేసుకుంటున్నారా? మీరు కూడా కాదు. కానీ వసుధైవ కుటుంబం. ఇట్లాగా దే ఆర్ ఫూలింగ్ ద వరల్డ్, దే ఆర్ ఫూలింగ్ యూ, దే ఆర్ ఫూలింగ్ మీ, దే ఆర్ ఫూలింగ్ ఎవ్రీబడి. ఇందులో పడ్డామండి మనం ఆకలిలో చాలా, ప్రపంచ ఆకలి సూచీలో చాలా అట్టడుగున ఉన్నాం కదా భాస్కర్. ప్రపంచ ఆకలి సూచీలో చాలా అట్టడుగున ఉంటే, అట్టడుగున ఉంది భారతదేశం అని అంతర్జాతీయంగా ఒక సంస్థ చెప్తే, ఈ అంతర్జాతీయ సంస్థ భారతదేశం పరువు తీయడానికే పుట్టింది, వీళ్ళు భారతదేశ వ్యతిరేకులు అని మనం చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసామండి. దుమ్మెత్తి పోసి వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకులు, భారతదేశాన్ని అభాసు పాలు చేయడానికి, అపకీర్తి పాలు చేయడానికి ఇలాంటి వేదికలు రాస్తుంటారు అని చాలా పెద్ద హడావిడి చేశాం. హడావిడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, పేరు మనం చెప్పుకోవట్లేదు, ఒక మంత్రి గారు ఒక విషయం చెప్పారండి. నాకు కూడా ఆ మంత్రి గారు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత అవును కాబోలు అనుకున్నానండి. ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇలాంటి వేదిక మీద ఇప్పుడు టీవీలో వాళ్ళు పెద్ద పెద్ద కాంక్లేవ్స్ ఆర్గనైజ్ చేస్తారు కదా, ఐడియాస్ కాంక్లేవ్ అని, థింక్ ఇండియా అని, ఇలాంటివి పెద్ద పెద్ద వాళ్ళ మీద కూర్చోబెట్టి చర్చలు చేస్తారు కదా. అలాంటి చర్చలో ఈ మంత్రి గారు కూడా పాల్గొని అటువంటి చర్చలో మాట ఏం చెప్పారంటే, ఆ మంత్రి గారు, ఒకరోజు నేను పొద్దున్నే 4ంటికి లేచి గబగబా తయారైపోయి కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి
బొంబాయి వెళ్ళి బొంబాయిలో ఒక సమావేశంలో పాల్గొని అక్కడ మాట్లాడి అక్కడి నుంచి గబగబా బయలుదేరి మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విమానం ఎక్కి జైపూర్ వెళ్ళి జైపూర్లో ఒక సమావేశంలో మాట్లాడి అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ విమానం ఎక్కి అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి బొంబాయిలో ఒక సమావేశంలో పాల్గొని బెంగళూరులో సమావేశంలో పాల్గొని అక్కడ పాల్గొని ఇక్కడ పాల్గొని అక్కడ పాల్గొని కంగారు అన్నీ తిరిగేసి మళ్ళీ ఢిల్లీ బయలుదేరి రాబోతుంది. నా ఫోన్ మోగిందండి, ఫోన్ ఎత్తాను, మీకు ఆకలేస్తోంది అన్నాను. కొద్ది నుంచి ఏం తెలియదుగా తిరుగుతున్నాను, ఆకలేస్తోందండి అన్నాను. భారతదేశం ఆకలితో అలమటిస్తుందని చేశారండి అని చెప్పారండి మంత్రి గారు. అయ్యో ఇంత అన్యాయం చేశారు అనుకోండి. నేను అనుకుని ఏం చేశాను, గూగుల్ చేశాను. అలా చేయరేటట్టు వాడు దానికి ఒక లెక్క ఉంటుందట, దానికి ఒక పద్ధతి ఉంటుందట, దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయంట. అంటే ఆకలిగా ఉంది ఒక దేశం నిర్ణయించడానికి కొంత అధ్యయనం ఉంటుంది, కొంత రీసెర్చ్ ఉంటుంది, కొంత ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎంతమంది పిల్లలు వాళ్ళు ఎనీమాతో బాధపడుతున్నారు డాక్టర్ గారు, ఎంతమంది పిల్లలకి వేస్టెడ్గా ఉన్నారు, ఎంతమంది స్త్రీలకి ఎనీమియా ఉంది, రక్తం సరిగా లేదు, రక్తం పట్టట్లేదు, ఇవన్నీ అధ్యయనం చేసి అటువంటివన్నీ తీసుకున్న తర్వాత ఏ దేశంలో పౌష్టికాహారం సరిగా లేదు, ఏ దేశం ఆకలితో అలమటిస్తుంది అనేది రాస్తారటండి. దాని నుంచి ఒక లెక్క వేస్తాను. అలా ఉంటుంది. కానీ నేనేదో పొద్దునుంచి తినకుండా అక్కడ తిరుగుతాను ఇక్కడ తిరుగుతాను, ఫోన్ చేసేది ఆకలిస్తుంది ఆకలిస్తుందని పెట్టేసి ఆకలిసేస్తుంది దేశం అంతా ఆకలి అలమటిస్తుందని చెప్పి అలా చెప్పరటండి అని తర్వాత తెలిసింది నాకు. అప్పుడు మాత్రం ఆ మంత్రి గారు చెప్పినాడు, అయ్యో ఇంత అన్యాయం చేసేసారు అనుకున్నాను నేను. కానీ అసలు విషయం ఇలా తెలియదండి. ఆ తర్వాత ఇంత హడావిడి చేసేసిన తర్వాత 5 రోజులు తిరగకుండా ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఈ దేశంలో 82 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా రేషన్ ఇస్తాము అని చెప్పారండి. గుర్తుందా మీకు? అప్పుడు నాకు ఒక లైట్ వెలిగిందండి. ఏంటనుకున్నానంటే, అరే అస్సలు ఆకలే లేనటువంటి దేశంలో 5 కిలోలు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? అబ్బే నాకు అస్సలు ఆకలేదు, హాయిగా భోజనం చేస్తున్నాను, శుభ్రంగా ఉన్నాను అని 5 కిలోలు ఇస్తున్నారా? ఇదేంటిది? ఒక పక్క ఆకలి లేదంటారు, పక్కనేమో 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా రేషన్ ఇస్తారంటారేంటి, 82 కోట్ల మందికి ఇస్తారంటారేంటి అని అప్పుడు అనుకున్నానండి. ఇంకోటి అందులోంచి కాస్త ఆలోచిస్తే ఇంకోటి ఏం చేసిందంటే, నాకు మామూలుగా ప్రభుత్వాలు ఏదైనా ఒక స్కీము ప్రకటిస్తే, రాజుగారు మీకు తెలుసు కదా, ఒక స్కీమ్ ప్రకటిస్తే ఏం చేస్తారంటే ఆ స్కీము ఒక సంవత్సరం అమలు చేసిన తర్వాత అది బాగా అమలవుతుందా లేదా, 82 కోట్ల మందికి మనం ప్రకటించాము, 82 కోట్ల మందికి కావాలా, ఇంతకన్నా తక్కువ మందికి కావాలా, ఇంతకన్నా ఎక్కువ మందికి కావాలా, 5 కిలోలు అన్నాము, 5 కిలోలు కావాలా, 4 కావాలా, 6 కావాలా, 10 కావాలా, ఎంత కావాలి అని మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసుకుని అంచనా వేసుకుని మార్చుకుని ఆ స్కీమ్ని ఆ పథకాన్ని మళ్ళీ మార్పులు చేర్పులతోటి వచ్చే సంవత్సరం, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం అవసరం ఉంటే 82 కోట్ల మందికి కావాలా, 30 కోట్ల మందికి కావాలా, 40 కోట్ల మందికి కావాలా, ఇవన్నీ చూసుకుని చేస్తారండి మామూలుగా. అలా కాకుండా మన ప్రధానమంత్రి గారు ఎంతో దూరదృష్టితోటి 5 సంవత్సరాలకి ఒకేసారి 82 కోట్ల మందికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇచ్చేశారంటే ఆయనకి ముందే తెలుసండి, 5 సంవత్సరాల వరకు ఈ 82 కోట్ల మందికి దిక్కు దివాడం ఉండదు, వీళ్ళు ఆకలితో అలమటిస్తూనే ఉంటారు, వీళ్ళకి 5 కిలోలు కావాల్సిందే, బాగుపడే అవకాశం లేదు అని పసిగట్టేశాడండి ఆయన. ఎంత దూరదృష్టి అండి, మరి విసుగురు మామూలుగా అవుతారా? అయిపోయాడండి ఆయన. ఆయనకి తెలిసి ఆ పని చేశారు. ఆకలి ఉంది, అసమానత ఉంది, ఉద్యోగం లేదు, ఆదాయాలు లేవు. ఇక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది కుటుంబాల నుంచి అమెరికా వెళ్ళారు కదండి, ఉన్నారు కదా, అమెరికా వెళ్ళారు, మీరు కూడా అమెరికా వెళ్ళి ఉంటారు. అమెరికా మామూలుగా వెళ్ళడం వేరు, అమెరికా దొంగతనంగా వెళ్ళడం వేరు.
మామూలుగా అమెరికా దొంగతనంగా వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువగా దక్షిణ అమెరికా దేశాలనే కదండి. మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, నికరాగువా ఇలాంటి చిన్న చిన్న దేశాలు కదా, అక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్తారండి. కానీ గత 3-4 సంవత్సరాలుగా అమెరికాలో అక్రమంగా చట్టవిరుద్ధంగా చొరబడుతున్నటువంటి వారు, ప్రవేశిస్తున్నటువంటి వారు అత్యధికులు భారతీయులండి. ఇది ఇది కాదు కాదు ఇప్పుడు భారతదేశం, ఇదోటి మెక్సికో ఉండేది. ఇప్పుడు మన అందరినీ అధిగమిస్తున్నాం కదండి. దీన్ని వదులుతామా మనం? ఇప్పుడు యూకేని అధిగమిస్తాం. ఉండండి ఉండండి, వస్తున్నాను, కంగారు పడకండి సార్, వస్తున్నాను. లాస్ట్ ఇయర్ చట్ట వ్యతిరేకంగా అక్రమంగా ప్రవేశిస్తున్న వాళ్ళు పట్టుబడినటువంటి వారి సంఖ్య భారతీయ, అంటే పట్టుబడకుండా చేరిపోయిన వాళ్ళు వేరే మంది ఉన్నారు పాపం, వాళ్ళ వాళ్ళకి పట్టుబడ్డ వాళ్ళు వారి సంఖ్య 93,000 అండి. ఇది ప్రభుత్వం రాజ్యసభలో చెప్పారు. అంటే వాళ్ళ సమాచారం అనమాట. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 93,000 మంది భారతీయులు ఉన్నారండి. అందులో సార్ మీ పేరేంటి? నాగార్జున గారు చెప్పినట్టుగా అందులో 93,000 మందిలో 23,000 మంది వైబ్రెంట్ గుజరాత్ నుంచి అండి. వైబ్రెంట్ గుజరాత్ నుంచి 23,000 మంది అండి. సో ఈ రకమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నామండి మనం. ఇప్పుడు నేను బిలియనీర్లు పెరుగుతున్నారా లేదా చెప్పాయా? పెరుగుతున్నారు. నేను కాదంటలేదు సార్. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదా? అవును, కాదంటల్లా. నేను ఏమడుగుతున్నానంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అధిగమించినటువంటి ఆర్థిక వ్యవస్థ జనాభా ఎంత, మన జనాభా ఎంత అని అడుగుతున్నాను అంతే. నేను చేసింది పొరపాటు ఎవరని చెప్పానండి? నేను కాదంటున్నాను. నువ్వు సాధించిన ప్రగతి కాదంటున్నానా? కాదు. నువ్వు 4 లేన్లు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటావు ఏంటి? 4 లేన్ల 1 కిలోమీటర్ 4 కిలోమీటర్లు అంటానంటే నేను ఏం చెప్పగలనండి? సరే అంటాను, అంతే కదా. కాదనగలవా భాస్కర్? నువ్వు సరే అంటారు. నువ్వు చెప్పిన లెక్కల్ని కాదంటలా. నేనేమంటాను, మరి దీని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి, దీని సంగతి అని అడుగుతాను అంతే. 82 కోట్ల మందికి నువ్వు ఊరికే ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇంత బ్రహ్మాండంగా భారతదేశం మెరిసిపోతూ ఉంటే 82 కోట్ల మంది ఉచితంగా ఇస్తావు. నువ్వు ఎందుకు ఇస్తావు? ఇస్తున్నావు. ఇంతమంది నిరుద్యోగం ఉంది, ఇంతమంది యువకులు ఉక్రెయిన్ వెళ్ళడానికి, గాజా వెళ్ళడానికి, రైల్వేలో చిన్న చిన్న ఉద్యోగాల కోసం 1,25,00,000 మంది ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ తోసుకుంటూ రైళ్ళు ఎక్కి పరీక్ష రాయడానికి వెళ్తున్నారంటే దాన్ని చూసి మురిసిపోమంటే నేను మురిసిపోవడానికి సిద్ధంగా లేను సార్. అది నాతో ఏదో ప్రాబ్లం ఉందేమో తెలియదు. మరి నాకు ఉందా? ఇంకోటి, ఇందాక నన్ను గోఖలే ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న వారి అమ్మాయి వాళ్ళ తండ్రిని ఇందాక కలిశారు. ఎక్కడున్నారు సార్? నేను అక్కడికి వెళ్ళినప్పుడు అండి నన్ను అక్కడ పిల్లలు ప్రశ్న అడిగారు. ఒక అమ్మాయి లేచి, ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఇలాగే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతుంటే ఇందాక నుంచి చూస్తున్నానయ్యా, అసలు భారతదేశంలో మంచి ఏమీ కనపట్లేదని ఎక్కువ అడిగాడు. అంటే ఆ అమ్మాయి అనలేదు కానీ మర్యాదగా ఉండదని, వాట్స్ రాంగ్ విత్ యూ, అన్న ప్రాబ్లమా నీకు అన్నట్టు అడిగిందండి ఆ అమ్మాయి. మీరు కావాలంటే మన శివారెడ్డి గారిని అడగండి, చెప్పిందా? సో నేను చెప్పాను, ఇప్పుడు మనం డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన నన్ను పరీక్ష చేసి ఆయన ఏమంటారండి, ప్రభాకర్ గారు మీకు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందండి అంటారు. అవునా? నేను ఉంటే నేను బయటకు వచ్చి, సార్ ఏంటి సార్ ఓబుల్ రెడ్డి గారు ఇలా చెప్తారు, నా కళ్ళు బాగున్నాయి, నా పళ్ళు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి, ఇన్ని బాగుంటే ఏదో బాగలేని మాత్రం చెప్తారు ఏంటండి నా అన్నాను అనుకోండి. ఏమైనా న్యాయంగా ఉంటుందండి? ఇప్పుడు ఈ దేశంలో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి.
వాళ్ళు ఎక్కడున్నారంటే టీవీల్లో ఉన్నారు, పత్రికల్లో ఉన్నారు, వ్యాసాలు రాస్తున్నారు, పార్లమెంట్లో ఉన్నారు. జైళ్ళలో ఉండరండి వాళ్ళు, పార్లమెంట్లో ఉంటారు వాళ్ళు. నేను ఏది బాగలేదో అది బాగలేదని చెప్పడమే నా డ్యూటీగా, నా ధర్మంగా ఎంచుకున్నానండి, అంతే. సరే, ఇదే మాట చెప్పాను అక్కడ నేను గోఖలే ఇన్స్టిట్యూట్లో. మీ అమ్మాయిని అడగండి కావాలంటే. సో అంచేత మనం ప్రాబ్లం ఎక్కడుంది, ఎందుకు వచ్చింది అనేది ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ సమస్య ఉంది అని మనం అంగీకరించిన తర్వాత దానికి ఏ పరిష్కారం ఉంది అని వెతకడం మొదలవుతుంది. అంతే కదా డాక్టర్ గారు? ముందు డయాగ్నోస్ చేయాలి కదా. డయాగ్నోస్ చేయకుండా నాకేం లేదు నేను చాలా గొప్పగా ఉన్నాను అనుకుంటే వెళ్ళి తినపడతాం, అవునా? ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నామండి. నాకేం ప్రాబ్లం లేదు, నేను బిలియనీర్ ఉన్నాను, నా దేశం మెరిసిపోతుంది, నాకు ఇంత 5వ ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థ, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఏదైతే చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద అధినేతలతో వస్తే వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే ఈ పక్కన ఆ పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళకు కనపడకుండా తెరలు కట్టేసి, చూశారు కదా, తెరలు కట్టేసి వాళ్ళు పనుల్లోకి వెళ్ళకుండా వాళ్ళ వారం రోజులు 10 రోజులు బంధించేసి మా దేశం మెరిసిపోతుందంటే ఎలాగండి? దానివల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళకి ఉపయోగమా, మనకు ఉపయోగమా? కాదు కదా. మనం మన సమస్యని ఎదుర్కొని, ఈ సమస్య ఉంది, దీన్ని ఏం చేయాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఈ అసమానతను ఎలా తగ్గించాలి, ఈ నిరుద్యోగాన్ని ఎలా తగ్గించాలి, ఈ ఆకలిని ఎలా తగ్గించాలి అనే దాని మీద మనకు ఉన్నటువంటి తెలివితేటలు మన విషువులో మరొకరు చేశారనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు, మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏమీ లేవు మనం చాలా గొప్పగా ఉన్నాం అనేటువంటి మాట పెట్టుకుంటే దెబ్బతింటాం. ఇది ఒకటండి. ఒక్క చిన్న 2 విషయాలు చెప్పనమంటారు? ఓకే. ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా, ఉన్నామండి, ఒప్పుకుంటారా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయ రంగం చాలా పెద్ద రంగం, ఒప్పుకుంటారా? ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది, ఎక్కువ శాతం జనాభా భాస్కర్ వ్యవసాయం మీద ఆధారపడతారు. అంతేకాకుండా మన దేశ భూభాగంలో అత్యధిక శాతం వ్యవసాయం గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతం అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవస్థ. దానికి సంబంధించి ఇందాక మన మిత్రులు నాతో మాట్లాడుతున్నప్పుడు మేము చెప్పుకున్నాం, అది దానికి సంబంధించి 3 చట్టాలను పట్టుకొచ్చారు. మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఆ 3 చట్టాలు మంచా చెడ్డ అంటే కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడ్డ అంటారు, కాసేపు పక్కన పెడతారు. కానీ ఆ 3 చట్టాలు చేసినప్పుడు ఇంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ, ఇంత ముఖ్యమైనటువంటి రంగం మీద 3 చట్టాలు చేసినప్పుడు ఇంత పెద్ద శాతం జనాభాను, దాదాపుగా 53% జనాభా, 53% శ్రామిక శక్తి పనిచేస్తున్నటువంటి ఒక రంగం గురించి మనం 3 చట్టాలు చేసినప్పుడు కాస్త చర్చించుకోవాలి కదండి, మాట్లాడుకోవాలి. 3 నిమిషాలు కూడా దాని మీద చర్చ లేకుండా ఈ 3 చట్టాలని మనం పాస్ చేసేసామండి. పాస్ చేసిన తర్వాత రైతులకు కోపం వచ్చింది, బాబు ఇది మాకు నష్టం చేస్తుంది అని వాళ్ళు రోడ్డు ఎక్కారండి. రోడ్డు ఎక్కితే ఏం చేయాలి? వాళ్ళని పిలిచి, మీకు చాలా మంచిదయ్యా, మీకు ఇవన్నీ కూడా మీకు చాలా మంచి చేస్తాయి, మిమ్మల్ని బాగా లక్షాధికారం చేస్తాయి, మీ ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు 20 లక్షలు వచ్చేస్తాయి, మీకు రేపు పొద్దున్న మీ ఆదాయం 2 అయిపోతుంది చెప్పాలి కదా. అలా చెప్పకుండా వాళ్ళు కొట్టారా? వాళ్ళు ఒక అర్జీ ఇద్దామని ఢిల్లీకి వస్తానంటే రోడ్లు తవ్వేశారండి, కంచెలు వేసేసారండి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారండి, తూటాలు కూడా ప్రయోగించారండి. దగ్గర 730 మంది 740 మంది చనిపోయారండి. విపరీతంగా కొట్టారు. కొట్టడమే కాదు, ఇప్పుడు కొంతమంది కొడితే పడతారు, తిడితే పడరండి. కొంతమంది రైతులు కొడితే పడతారేమో కానీ తిడితే పడరు. అలాంటి రైతుల్ని మీరు దేశద్రోహులు అన్నారా? మీరు టుకుడే గ్యాంగ్ అన్నారు. ఈ దేశాన్ని మీరు ముక్కలు చేసేటువంటి మనుషులు ఉన్నారు. మీరు ఖలిస్తానీలు అన్నారు. వాళ్ళు సిక్కులు తరపున పెట్టుకుంటే ఖలిస్తానీ అన్నారు. రకరకాల నానా మాటలు అన్నారండి.
అన్న తర్వాత పంజాబ్ ఎలక్షన్స్కి ఒక 4-5 రోజుల ముందు ఈ 3 చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేశారండి. చేసి పార్లమెంటు సమావేశంలో ఈ 3 చట్టాలని ఉపసంహరిస్తూ మళ్ళీ ఒక తీర్మానాన్ని పాస్ చేశారండి. అప్పుడు కూడా కనీసం 3 నిమిషాలు చర్చ లేదండి. పాస్ చేసినప్పుడు లేదు, వాళ్ళ అభ్యంతరం చెప్పినప్పుడు లేదు, ఉపసంహరించినప్పుడు లేదండి. దీన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటున్నారండి. నమ్మంటారు నన్ను? నమ్మంటారా? నాకైతే నమ్మకం లేదండి. ఎందుకు నమ్మకం లేదంటే నా ఉద్దేశంలో సార్, మరి డాక్టర్ గారు ఏమనుకుంటున్నారు, భాస్కర్ ఏమనుకుంటున్నారు, సార్ ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటేసి బయటకు వచ్చి నోరు పూసి కూర్చోవడం కాదండి. ప్రజాస్వామ్యం అంటే ఒక చర్చ, ఒక ప్రతి చర్చ, ప్రశ్న అడగడం, మనల్ని పరిపాలించే వారిని జవాబుదారీ చేయడం, సంజాయిషీ తీసుకోవడం, నాకు నచ్చకపోతే ప్రభుత్వం నాకు నచ్చ చెప్పడం, లేదంటే నేను ప్రభుత్వానికి నచ్చ చెప్పడం, లేదు ఇద్దరు కలిసి ఇది వయా మీడియాగా ఇలాగ కాదు అలా కాదు మధ్య మార్గం ఇలా చేసుకుందామని నిర్ణయించుకోవడం, ఇది ప్రజాస్వామ్యం కదా. నేను చదువుకున్నది నాకు అర్థమైంది ప్రజాస్వామ్యం అంటే అది. అంతేగాని నోరు మూసుకుని ఓటేసి వచ్చేసి ఇంట్లో కూర్చుంటే ప్రజాస్వామ్యం భాస్కర్ కాదు కదా. ఇలాగా ప్రజాస్వామ్యాన్ని కూడా మనం నెమ్మదిగా తగ్గించేసుకుంటూ పార్లమెంట్లో 147 మంది ఎంపీని సస్పెండ్ చేసి మనం బిల్లులు పాస్ చేసుకుంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? రాష్ట్రపతికి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో పాత్ర లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? మరొక రాష్ట్రపతికి పార్లమెంటు భవనం శంకుస్థాపనలో పాత్ర లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? ఎలా నమ్మంటారంటే నేను ప్రజాస్వామ్యం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి చేసిన దానికి డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో కొనేసి మరో ప్రభుత్వాన్ని నా ప్రభుత్వాన్ని పెట్టేసుకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా నమ్మంటారండి? ఒక రాష్ట్రం మండిపోతుంటే మొన్న 3వ తారీఖు ఆ రాష్ట్రం మండిపోవడం మొదలుపెట్టి సంవత్సరం అయితే ఇవాళ వరకు ఆ రాష్ట్రానికి దిక్కు దివాళం లేదు. మన ప్రధానమంత్రి గారు అక్కడికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈయన ప్రపంచం అంతా తిరుగుతారండి, అక్కడికి మాత్రం వెళ్ళడానికి మాత్రం టైం జరగట్లేదంటే నన్ను ఎలా నమ్మమంటారు? ఇది ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారు నన్ను? ఐ యామ్ రైట్? ఇలా ఉందండి పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. ఇంకొక మాట, మాది నర్సాపురం, ఇందాక సార్ చెప్పారు, రాజుగారు చెప్పారు. మా ఊళ్ళో క్రైస్తవులు ఉన్నారండి, ముస్లింలు ఉన్నారండి, హిందువులు ఉన్నారండి, మాకు రాజస్థాన్ నుంచి వచ్చినట్టు జైన్లు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ మాకు ఖాదరవల్లి బాబాయ్ ఉంటాడండి, జేకబ్ మావయ్య ఉంటాడండి, అన్సారీ బాబాయ్ ఉంటాడండి, మా పిన్నేమో మెర్సీ అండి. ఇట్లా అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటూ హిందువులకి ఇప్పుడు మీ దర్గాకి మీరు వెళ్తారు, మా మసీద్కి మేము వెళ్తాం, లేకపోతే మీ గుడికి మీరు వెళ్తారు, మా దుర్గ గుడికి వెళ్తాం, ఇంకోదానికి వెళ్తాం, ఇంకోదానికి అది వేరే విషయం. మా పెళ్ళికి మీరు వస్తారు, మీ పెళ్ళికి మారు వస్తారు. మామూలుగా ఉండేటటువంటి దాంట్లో ఇవాళ నువ్వు ముస్లింవా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు హిందువువా, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు హిందువువి, నువ్వు ముసల్మాన్వి ఇట్లా చెప్తున్నారండి. నువ్వు వాళ్ళు నిన్ను మింగేస్తారు వీళ్ళకి, వీళ్ళు నిన్ను మింగేస్తారు వాళ్ళకి, వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారండి. అంటే మన సామాజిక వ్యవస్థలో మనుషులకి మధ్య, కులానికి మధ్య, మతానికి మధ్య, ఊరికి మధ్య చిచ్చు పెట్టేస్తున్నారండి. అంటే ఒక విష ప్రయోగం జరిగిపోయింది మన మనసుల మీద. విషప్రయోగం, మామూలు విషప్రయోగం కాదు. ఎంత విషం అంటే, నాకు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ గారు ఒక ఆయన, మీకు ఇందాక మీరు సాయంత్రం వాక్లో కలిసి ఒక ఆయన అన్నట్టున్నారు, అట్లాగా అది కమ్యూనల్ యాంగిల్లో నన్ను ఒక ఆయన ఒక మాట అడిగాడు. చదువుకున్నవాడు, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఇవాళ పాటు. ఆయన నాతో ఏమన్నాడంటే, ఏమండి ప్రభాకర్ గారు మీరు ఊరికి చెప్తారు, ఏమండి ఈ క్రైస్తవులందరికీ దేశాలు ఉన్నాయి కదండి? ఉన్నాయి. ముస్లింలకు కూడా దేశాలు ఉన్నాయి కదండి? ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి అంటున్నాడండి. అంటే ఈ విషయం ఎక్కడికి ఎక్కేసిందో చూడండి. తెలీదు అతను ఏం మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు మత పిచ్చి ఎక్కిన వాడికి మత పిచ్చి ఎక్కిందని తెలియదండి. డాక్టర్ తెలుస్తుందా? తెలియదు కదా. పిచ్చి ఎక్కిన వాడికి పిచ్చి ఎక్కినట్టు తెలియదు. పూనకం వచ్చిన వాడికి పూనకం వచ్చినట్టు తెలియదు. పూనకం ఎప్పుడు వస్తుంది? డప్పు కొడితే ఉంటే పూనకం ఊగుతుంటాడు.
డప్పు ఆగాలి. డప్పు ఆగితే పొడవు ఆగిపోతుంది, దిగిపోతుంది ఒకసారి. ఈ డప్పు ఆగాలంటే ఎన్నికల్లో డప్పు ఆపాలి. అప్పుడు పూనకం దిగుతుంది. పూనకం దిగితే ఇంత మాట్లాడాను నేను మొన్న మిమ్మల్ని, అయ్యయ్యో అలా ఇప్పుడు అనుకోలేదండి నేను అంటాడు. అలా అంటారు. అరే మొన్నటి వరకు పక్కన ఉండని కత్తులు దూసేసుకుంటున్నారండి, పొడి చేసుకుంటున్నారండి, వీళ్ళని తరివేయాలంటున్నాడు వీడు, ఇక్కడ ఎందుకంటే వీళ్ళు అక్కడ పోవాలి వాళ్ళు అంటున్నారు. అటువంటి మాటలు కూడా ఇవాళ మన సమాజంలో వినపడుతున్నాయంటే ఈ డప్పు కొట్టే వాళ్ళ వల్ల వినపడుతున్నాయి. ఈ డప్పు కొడుతున్నారండి. ఆ డప్పు కొట్టేటువంటి వాళ్ళని ఆపాలి. ఆపితేనే ఈ దేశం ఆర్థికంగా, ప్రజాస్వామికంగా, రాజకీయంగా, మతపరంగా, సమాజపరంగా మళ్ళీ తన ఉనికిని తను తెలుసుకుని, అయ్యయ్యో ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్ళు ఇలా అయిపోయాను నేను, ఇంత మాట్లాడినానా అని అప్పుడు తెలుసుకుంటారండి. ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు కానీ ఈ దేశం సరైనటువంటి దారిలో నడవదు. ఇంత చెప్పాను కాబట్టి మనసులో ఉన్నటువంటి ఇంకో మాట కూడా చెప్పేస్తానండి. ఈ ఎన్నికల్లో గనక ఇదే ప్రభుత్వం, ఇదే నాయకత్వం, ఇదే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంది. దేశం ఆర్థికంగా అధోగతి పాలవుతుంది. 82 కోట్ల మందికి కాదు ఫ్రీ రేషన్, 140 కోట్ల మందికి ఫ్రీ రేషన్ మీద ఉండాల్సినటువంటి పరిస్థితి మన దేశానికి దాపురిస్తుంది. మొన్న వారెవరో అన్నారండి, ఈ దేశంలో ఏం జరుగుతుందంటే, టూకీగా చెప్పాలంటే, ఇద్దరు ఈ దేశాన్ని అమ్ముతున్నారు, ఇద్దరు ఈ దేశాన్ని పోతున్నారు, ఈ 4 గుజరాత్ నుంచి అన్నారండి. నాకు తెలియదు మరి అది వాళ్ళు ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటో నాకు ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే చూసుకోండి. ఓకే, వాళ్ళు అన్నది మీకు చెప్తున్నాను అంతే. అది నిజంగా అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, బట్ అలాంటి మాటలు వస్తున్నాయి. ఎదురుకెప్పుడు వచ్చినాయండి ఇలాగా, ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. ఇక ఇన్నాళ్ళు చాలామంది ఇలా తప్పులు చేస్తున్నారు అని అంటే, వాళ్ళ తప్పు ఏమండి, తప్పు జరుగుతుంది కానీ ఏదో తప్పు చేస్తున్నారండి, వదిలేయండి సార్. ఏమైనా తప్పులు చేసినా కూడా అవినీతి పనులు అయితే కాదండి, చాలా స్వచ్ఛమైన మనుషులండి అని చెప్పారు. మొన్నటి వరకు చాలా స్వచ్ఛమైన మనుషులు అని చెప్పారండి. ఈ ఎలక్ట్రల్ బాండ్లు వచ్చిన తర్వాత మొత్తం బండారం బయటపడిపోయిందండి. వీళ్ళు చేసినటువంటి అవినీతి ప్రపంచంలోనే, దేశంలోనే కాదండి, ప్రపంచంలోనే ఎంత పెద్ద అవినీతి స్కామ్ మరి ఎక్కడా జరగలేదు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు అలా చెప్తే నన్ను ఒక ఆయన అడిగాడు, ఏమండి ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఎవరికి అర్థమవుతుందండి, సామాన్యులుగా అర్థమవుతుందా అన్నారండి. సామాన్యులకి ఎలక్ట్రల్ బాండ్ ఏంటి, దాని వివరాలు ఏంటి అర్థం కాదండి. 2G స్కామ్ వివరాలు కూడా ఎవరికి అర్థం కాదు, నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, ఎలక్ట్రల్ బాండ్ మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కానీ మనకు అర్థమైంది ఏంటంటే, సామాన్యుడికి అర్థమైంది ఏంటంటే, మొత్తానికి ఎక్కడో కొట్టేశారండి, అది మాత్రం అర్థమైపోయింది. అంటే మొన్నటి వరకు ఎంత తప్పు చేసినా కూడా అవినీతి అయితే లేదు కదండి అనేవాళ్ళు, అమ్మా ఇంత జరిగిపోయిందా, మనమేమో రాముడు 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 తిరుగుతున్నాం, అక్కడ దండం పెట్టబట్టి అక్కడ దండం పెడుతున్నాం, ఇక్కడ దండం పెట్టబట్టి ఇక్కడ దండం పెడుతున్నాం, ఇక్కడ డప్పు కొట్టబట్టి ఇక్కడ డప్పు కొడుతున్నాం, ఇక్కడ దీపాలు దిగించబట్టి ఇక్కడ దీపాలు దిగిస్తున్నాం, ఇక్కడ పళ్ళాలు కొట్టబట్టి ఇక్కడ పళ్ళాలు కొడుతున్నాం, వీళ్ళు ఏమో చక్కబెట్టేస్తారు, మనమేమో ఇందులో బిజీగా ఉన్నాం పాపం. అక్కడేమో కోటాను కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు అక్కడ కొట్టేస్తారు, నొక్కేస్తారు అక్కడ అని అర్థమైపోయిందండి. సామాన్యులు కూడా దీని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అది ఎక్కడికి వెళ్ళినా నాకు వినపడుతున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.